అదే కాకుండా సర్జికల్గా కూడా చాలా అడ్వాన్స్ టెక్నిక్స్ వచ్చినాయి. ఇంతకుముందు మనం ఏదైనా సర్జరీ చేయాలంటే మొత్తం ఆపరేషన్ చేయాల్సి వచ్చింది, మొత్తం అన్నీ తీయాల్సి వచ్చి ఉండేది. ఇప్పుడు ఈ కాలంలో దాన్ని స్పెసిఫిక్గా కీ హోల్లోంచి, అంటే చిన్న ఘాటు పెట్టి అందులోంచి కెమెరాని లోపలికి పంపించి ఎక్కడైతే క్యాన్సర్ ఉందో అక్కడ మాత్రమే సర్జరీ చేసి మొత్తం క్యాన్సర్ని బయటికి తీసి క్యూర్ అనేది పూర్తిగా రిమూవ్ అనేది, అంటే R0 రిసెక్షన్ అంటాం. అంటే రిసెక్షన్ చేసి మొత్తం క్యాన్సర్ తీయాలి, ఏది లోపల వదలకుండా మొత్తం తీసి అట్ ది సేమ్ టైం చిన్న హోల్ నుంచి సర్జరీ చేస్తున్నాం కాబట్టి పేషెంట్ యొక్క రికవరీ అనేది ఎక్స్ట్రీమ్లీ ఫాస్ట్గా ఉంటుంది. ఇంత పెద్ద ఆపరేషన్ జరిగినా కూడా అతి కొద్ది రోజుల్లో, మేబీ 3-4 రోజుల్లో అతను లేచి తన పని తను చేసుకుని ఇంకొక 1 వీక్లో తను ఆఫీస్కి కూడా, అంటే తన యొక్క పనికి కూడా వెళ్ళే స్టేజ్లో వచ్చేస్తారు మన పేషెంట్స్. అలాంటి సర్జరీస్ ఇప్పుడు వచ్చినాయి. అది ఇంకా అడ్వాన్స్గా, రీసెంట్ అడ్వాన్స్గా చెప్పాలంటే రోబోటిక్ సర్జరీ అనమాట. రోబోట్ని దానికి 5 ఆర్మ్స్ కింద ఉంటాయి. ఆ ఆర్మ్స్ అనేది అబ్డామిన్లో పెట్టడం కానీ, లేకపోతే కొన్నిసార్లు నెక్లో పెట్టడం కానీ, చాలా చిన్న ఇన్సిషన్ అంటే చిన్నగా కట్ చేసి అందులోంచే 4-5 ఇన్స్ట్రుమెంట్స్ లోపల పెట్టి లోపల ఉన్న క్యాన్సర్ మొత్తాన్ని తీసేసి మనం ఇమీడియట్గా క్లోజ్ చేస్తే రికవరీ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. పేషెంట్ అనేది తన యొక్క నార్మల్ స్టేజ్కి, తన వర్క్కి కానీ, తన నార్మల్ లైఫ్కి కానీ రివర్ట్ బ్యాక్ అయ్యి తన పని తాను చేసుకోవడం అనేది ఫాస్ట్గా జరుగుతుంది. ఇవన్నీ రీసెంట్గా వచ్చిన అడ్వాన్సెస్ అన్నమాట.